అలాగే షార్ట్స్ కూడా చాలా ఉంది. ఇంకా నెక్స్ట్ మెయిన్‌గా వీడియోస్ ఇంకేమైనా ఉన్నాయంటే ఈమెయిల్ స్పామింగ్ గురించి ఎలా డిలీట్ చేయాలని దాని గురించి వీడియో చేశాను. అది మాక్సిమం రేపు అప్లోడ్ చేసేస్తాను అది కూడాను. మీరు కావాలని చెక్ చేయొచ్చు. ఇంకా నన్ను చాలామంది అడిగేది నెక్స్ట్ ఇది ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మొన్న రీసెంట్‌గా షార్ట్స్‌లో అయితే పెట్టాను. ఏ స్టూడియో టూర్ అనేది నేను చెప్తాను. అది త్వరలో అయితే వస్తది. ఓకేనా? సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో అయితే వీడియోస్ ఇంకా మంచి మంచి రాబోతున్నాయి. నథింగ్ ఫోన్ కొత్తగా ఫోన్ లాంచ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అదే మనకి నథింగ్ నుంచి కొత్త సబ్ బ్రాండ్ అయింది మనకి సిఎంఎఫ్ అనేది. ఆ వీడియో అన్బాక్సింగ్ కావచ్చు, నెక్స్ట్ క్విక్ రివ్యూ కావచ్చు, అన్నీ మన ఛానల్ అయితే వస్తాయి మనకి. అందరికంటే ముందు మీరు చూడాలనుకుంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను మర్చిపోకండి. నెక్స్ట్ డిలీట్ అయిన ఫొటోస్ ఎలా రికవర్ అంటే దాని గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. అది ఒక 8 మినిట్స్ దాకా వచ్చేస్తుంది వీడియో. అది సాఫ్ట్వేర్ ఏమైనా ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్తాను ఎలా రికవర్ చేసుకోవాలి డిలీట్ అయిన ఫొటోస్ కూడాను. అది నెక్స్ట్ ఇప్పటిదాకా మీరు చూసారు కదా, గివ్ అవే అయితే రన్ అవుతుంది. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవి ఇస్తాను ఏంటనేది మీకు త్వరలో వీడియోస్ అయితే ఒక్కొక్కటి వస్తూనే ఉంటుంది. అక్కడి నుంచి మీరైతే తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో థంబ్నెయిల్ ఎడిటింగ్ మొత్తం అంతా బాగానే ఉందా ఫ్రెండ్స్? అదే బాగోకపోతే చెప్పండి, మనం ఇంకా కొద్దిగా ఎడిటింగ్ అయితే మారుతాం. మనం కింద కామెంట్ చేయండి లైవ్లోనే. ఓకే. సో చాలామంది ఈమెయిల్ స్పామింగ్ అడుగుతున్నారు కదా, ఈమెయిల్ స్పామింగ్ గురించి నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను నేను తప్పకుండాను. అక్కడి నుంచి మీరైతే తెలుసుకోవచ్చు. అన్వాంటెడ్ ఈమెయిల్స్ ఏమైనా ఉంటే మనం అక్కడి నుంచి అయితే డిలీట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది మనం ఏం ఈమెయిల్స్ ఎక్కడి నుంచి ఈజీగా ఎలా డిలీట్ చేయాలనేది. నెక్స్ట్ ఎడిటింగ్ యాప్స్ గురించి చేశాను. నెక్స్ట్ జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఈ రెండిట్ల గురించి కూడా సపరేట్ వీడియోస్ అయితే ఉన్నాయి మన దాంట్లోనే. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గేమింగ్ స్ట్రీమ్ చాలామంది గేమ్ స్ట్రీమ్ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసి మనకి గేమింగ్ స్ట్రీమ్ ఫస్ట్ ముందు మన ఛానల్లో లైవ్ పెట్టి చాలా రోజులు అయింది కాబట్టి పెడతాను ఫ్రెండ్స్. గేమింగ్ స్ట్రీమ్ ఆడదాం మనం, రూమ్స్ కండక్ట్ చేసి అలా ఆడతాను ఉంటాం. మల్టీప్లేయర్ గేమ్స్ కనుక మంచి ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఆడదాం మనం. సో ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే టార్గెట్ అవ్వకండి. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా నష్టం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది నేను సపరేట్ వీడియో అయితే చేశాను. మర్చిపోకుండా ముందు వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మర్చిపోకుండాను సపరేట్ వీడియో అయితే చేశాను బెట్టింగ్ యాప్స్ గురించి, ఒక అబ్బాయి లైఫ్లో ఏం జరిగింది అనేది. నెక్స్ట్ మన స్టూడియో టూర్ అంటే మన స్టూడియో టూర్ అనేది చాలా చిన్నది ఫ్రెండ్స్. అది టూరే కాదు అసలు. ఇది నేను జస్ట్ మామూలుగా టేబుల్ ఉంటే టేబుల్ మీద కంప్యూటర్ పెట్టి నేను వీడియో అయితే చేసుకుంటాను అంతే. దానికి మించి ఇక్కడ స్టూడియో టూర్ అంటే ఏమి ఉండదు. ఇంకా ఎడిటింగ్ యాప్స్ గురించి సపరేట్ వీడియో అయితే చేశాను. అలాగే ఈమెయిల్ స్పామింగ్ కూడా సపరేట్ వీడియో అయితే చేశాను. అది రేపు అప్లోడ్ చేస్తాను అది. అండ్ ఇంకా చాలామంది గేమింగ్ అంటే మల్టీప్లేయర్ గేమ్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగాను. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది, వెళ్ళి ఫాలో అవ్వండి ఖచ్చితంగాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ లైక్ చేయట్లేదు. వెళ్ళి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా వెళ్ళి ఫాలో అవ్వండి. పెయిడ్ సర్వీసెస్ కూడా మన ఛానల్ అయితే రన్ అవుతూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? మర్చిపోకండి, పెయిడ్ సర్వీసెస్ ఎప్పుడు మన ఛానల్లో రన్ అవుతూనే ఉంటాయి. డెమో ప్యాక్ వచ్చేసి 50 రూపీస్ ఫ్రెండ్స్. 50 రూపీస్కి వచ్చేసి 200 ఫాలోవర్స్. ఓకేనా? అది కూడా మీరు పేమెంట్ చేసిన హాఫ్ అన్ అవర్లో మీకు స్టార్ట్ అవుతుంది వర్క్ అనేది. మీరు బాగుంది మనకి అనుకుంటే మీరు కావాలంటే 1K కావచ్చు, 2K, 3K అది మీ ఇష్టం. అది ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? పోలింగ్ కండక్ట్. సో పోలింగ్ ఫ్రెండ్స్ ఫస్ట్ మన కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్న ఫొటోస్ ముందు లైక్ చేయండి. దాని తర్వాత పోలింగ్ అయితే కండక్ట్ చేద్దాం మనం.